మే నెల వచ్చేస్తోంది. ఎండలో టారెత్తిస్తున్నాయి. వేసవి తాపానికి సగటు జీవి అల్లాడిపోతున్నాడు. ఇక మందుబాబులైతే గొంతు తడుపుకునేందుకు కేసులకు కేసులు బీలు లాగించేస్తున్నారు. ఏపీలో పెరిగిన అమ్మకాలపై ఓ రిపోర్ట్. మండే ఎండల నుంచి కాస్త రిలాక్స్ అయ్యేందుకు ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎన్నుకుంటారు. అదే మందు టచ్ ఉన్నవారైతే వేసవిలో ఎక్కువగా బీర్ల వైపే చూస్తారు. 45 డిగ్రీలు క్రాస్ చేస్తూ సూర్యారావు మంటెక్కించేస్తుండటంతో బీర్ల అమ్మకాలు ఏపీలో ఓ రేంజ్లో పెరిగాయి. గతేడాదితో పోలిస్తే బీర్ విక్రయాలు 30% ఎక్కువగా సాగుతున్నాయి. వచ్చే 2 మాసాల్లో ఎండలు మరింత పెరగనుండటంతో అమ్మకాల జోరు భారీగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తాజాగా వేసవి తాపాన్ని తట్టుకునేందుకు మందుబాబులు లిక్కర్కు బదులు బీర్ మీద పడ్డారు. దీంతో మార్చి నెలలో 29.8% అధికంగా అమ్ముడైనట్లు లెక్కలు చెబుతున్నాయి. గతేడాది కంటే ఎక్కువగా ఉన్నాయి. 2025 మార్చిలో 20.11 లక్షల కేసుల బీర్ అమ్మగా ఈ ఏడాది మార్చిలో 26.11 లక్షల కేసులకు ఆ లెక్క పెరిగింది. సాధారణంగా ప్రతి ఏటా ఏప్రిల్ నుంచి బీర్ అమ్మకాలు పెరుగుతుంటాయి. కానీ ఈ ఏడాది మార్చి నుంచే ఏపీలో బీర్ వినియోగం పెరిగింది. గతేడాది ఏప్రిల్లో 8.16 లక్షల కేసులు అమ్ముడైతే ఈ ఏడాది అదే సమయానికి 9.2 లక్షల కేసుల బీర్ ఊదేశారు మందుబాబులు. అయితే బీర్ సేల్స్ పెరగడంతో లిక్కర్ వినియోగం మాత్రం బాగా తగ్గిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. తెలంగాణతో పోలిస్తే ఏపీలో లిక్కర్ సేల్స్ ఎక్కువగా జరుగుతాయి. అయితే ఎండలు పెరగడంతో 2 రాష్ట్రాల్లోనూ బీర్ల కొనుగోళ్లు పెరిగాయి. ఇప్పుడు మే నెలలోకి ఎంటర్ అవ్వడం, సూర్యుడు 45 డిగ్రీలు దాటి మంటెక్కిస్తుండటంతో బీర్ల అమ్మకాలు రెట్టింపవుతాయని లెక్కగడుతోంది ఎక్సైజ్ శాఖ. అందుకు తగ్గట్టుగా సప్లై మీద దృష్టి పెట్టింది. ఇటు రేట్లు కూడా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.